ప్రైవేటీకరణకి వెళ్తున్నారో అది అత్యంత దుర్మార్గమైన మనుషులకి వారి చేతిలో పెట్టి ప్రైవేట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ నుంచి జీతాలు ఇచ్చేలాగా కార్యాచరణతో ముందుకెళ్తుంది మరి ప్రభుత్వం. సంతకాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా సేకరించడం జరిగింది. అలానే మన రోజు నుంచి కూడా దగ్గర 45,000 సంతకాలు రావడం జరిగింది. ఎక్కడి నుంచో వ్యతిరేకిస్తున్నారు దీన్ని. మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే చేశామో మరి ఈ సంతకాలన్నీ కూడా రేపు గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మన వాణిని ప్రజల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చక్కగా ఎంత డీప్ గా ఉంటుందో అదొక తెలిసే ఒక విషయం. ఇది ప్రతిదీ రైతులు చూసుకోండి, ఎవరిని చూసుకున్నా నష్టపోతున్నాము. ఎక్కడి నుంచో నష్టాలే. మరి ఈ నియోజకవర్గం నుంచి మరి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, రైతులకు ఏం చేయగలిగారు? హౌసింగ్ మినిస్టర్ మంత్రి ఉన్నారు మరి ఈ నియోజకవర్గం నుంచి, మరి ఏం చేయగలిగారు? ఇక్కడ రైతులు కానీ మధ్యతరగతి పేద అందరూ కూడా ఇబ్బందులు పడటమే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నట్టు మనీ రొటేషన్ కానీ ఏమీ లేదు. మరి ఏదైతే 15వ తారీఖు ప్రోగ్రాం ఉండబోతుందో దానికి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చే విధంగా అందరూ కూడా మరి కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్, జై జై జగన్. సుమారు 45,000 సంతకాలు మనం చేయడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పి ఉద్దేశంతో మనందరం కూడా ఏంటంటే అందరికీ తెలియజేయాలి అని చెప్పి ఉద్దేశంతో జగన్ గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మరి మీరందరూ కూడా చాలా మంది సహకరించారు. 45,000 మంది సుమారు ఏంటంటే ఎందుకంటే ప్రతి వాళ్ళలో కూడా ఉంది. ప్రతి చిన్న పిల్లల్ని అడిగినా, స్కూల్ పిల్లల్ని అడిగినా నువ్వేం చదువుతావంటే నేను ఎంబీబీఎస్ చదువుతానంటే అని చెప్పేసి చెబుతున్నాను. ఎంబీబీఎస్ కొన్నటువంటి డిమాండ్ కూడా దేనికి లేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. అటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను 14 సంవత్సరాలు నేను ఉన్నాను ముఖ్యమంత్రిగా అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. 14 సంవత్సరాల్లో ఒక్క కాలేజీ కూడా మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు అని చెప్పేసి నేను మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తాను. ఒక్క కాలేజీ కూడా పట్ల ఆయన మనసులోకి రాలేదు. ఇవాళ మనం కాలేజీలు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి కాలేజీలు పెడుతుంటే నిజంగానే అంటే ప్రైవేట్కి ఇద్దామని చెప్పి ఉద్దేశంతో ఉన్నారంటే నిజంగా చిన్నపిల్లల్లో ఎంత తేడా ఉంది అని చెప్పేసి కూడా నిజంగా మాకు అర్థమవుతుంది. నిన్న కాక మొన్న లైతండా అని ఒక చిన్న గ్రామంలో చిన్న గ్రామంలో వెళ్ళి కూర్చుంటే అక్కడ 200 మంది సంతకాలు చిన్న పిల్లలు 4 200 మందితో ఇంటే సంతకాలు పెంచుకునే 5 నిమిషాల్లో రావడం జరిగింది. అంటే వాళ్ళలో ఎంత ఉంది, బ్రెయిన్లో ఎంత ఉంది. మేము చదువుకునేటువంటి మెడికల్ కాలేజీల్ని జగన్ గారు పెడుతుంటే అవన్నీ ప్రైవేట్ పనులు చేస్తారు అని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ ఏంటంటే ప్రజలు నిజంగా ఏంటంటే ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు అని చెప్పేసి అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తారు.